కామెడీగానే ఉంటాడు. సో తను ఏజెంట్గా ఏం చేస్తాడు, ఆ ఏజెంటే ఆ కామెడీని ఇక్కడ ఈ దీంట్లో ప్లస్ అవుతుంది. అది చాలా బాగా వచ్చింది. ఇంకా ఏంటంటే మన దేశం పట్ల మన ఎలా ఉండాలి భక్తి అనేది అది చాలా భక్తి చూపించారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ డైలాగ్స్, కొన్ని త్రివిక్రమ్ డైలాగ్స్, అదైతే అసలు పొట్ట చెక్కలేటట్టు నవ్వుతారు. మంచి క్లీన్ సినిమా, మంచి సినిమా, ఎంటైర్ ఫ్యామిలీతో చూడాల్సిన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సీరియస్. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కానీ డైరెక్టర్ అయితే కథని ఎలాగైతే పోర్ట్రేట్ చేయాలో అంటే ఒక విజన్ అనుకుంటారు, ఆ విజన్ ఎలా అనుకున్నారో అది 100% అయింది. జనాలకు కూడా రీచ్ అవుతుంది ఖచ్చితంగా. మీరు హీరోయిన్ యాక్టింగ్ కూడా ఇద్దరు చాలా బాగా చేశారు. ఫైట్స్ కూడా బాగా చేశారు. సో ఎక్సలెంట్ ఉంది. ఖచ్చితంగా మీరు అందరు ఫ్యామిలీతో చూడండి. ఎక్కడ డిసప్పాయింట్ గారు సినిమా. నేను ఓకే చార్లీ తిరుగుడు సినిమాలో ఉన్నాను. వ్యాలంటైన్ ఆపరేషన్ వరుణ్ తేజ్ యాక్చువల్గా అంతరిక్షం మూవీ ప్రజెంటేషన్ చేసిన తీరు ప్రకారం చూస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ మోటివేషన్ ఏంటంటే వ్యాలంటైన్ 14 అవార్డ్ చేయాలి. ఆ రోజు జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని స్క్రీన్ మీద డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టుగా మేజర్ మూవీ సోనీ పిక్చర్స్ వాళ్ళే ఈ సినిమా కూడా బ్యాక్ బోన్ లాగా ఈ వ్యాలంటైన్ ఆపరేషన్ సినిమాకు బ్యాక్గ్రౌండ్ కానీ డివిపి కానీ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా అవసరం అనిపించారు. స్కై ఆకాశంలో రైడ్. సో మనకు జై హింద్ అనే విధానంగా భారతదేశానికి పాకిస్తాన్కి టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎంతో నైపథ్యంతో ఎన్ని స్క్రిప్ట్లు రాసుకున్నా కూడా కొన్నిదెల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఒక డేరింగ్ డేట్స్లో ఇలాంటి సోషల్ మెసేజెస్కి పెద్దపీట వేస్తారు. 4 yearsకి ఒకసారి 29 డేట్ వస్తుంది. ఆ 29 డేట్ ప్రీమియర్ షోస్ వేశారు. చాలా ఫుల్గా అయిపోయినాయి. 1 Friday 31st అంటే March 1st కూడా ఒక మెమరబుల్ మూవీని ప్రజెంటేషన్ చేశారు. ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్ అండ్ ఆల్ ది బెస్ట్ వ్యాలంటైన్ ఆపరేషన్. ఇది ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ మీద బాగా మంచి పట్టు సాధించారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇటు ఆడియన్స్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక దేశం మీద మనకు చూపించాల్సిన క్యూరియాసిటీ ఏంటి అనేది ఒక మంచి లీడ్ ఇచ్చారు. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్. చూడండి, మస్ట్ వాచ్ అండి. స్క్రీన్ ప్లే, స్టోరీ, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇంట్రెస్టింగ్గా జరిగే స్క్రీన్ బాగుంది. సీన్ అంతా ఎంటర్టైనింగ్గా ఉంది. సినిమా మొత్తం కామెడీ మిస్ అవ్వలేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే ఏది మిస్ అవ్వకుండా నీట్గా తీసుకెళ్ళారు సినిమా అంతా. తాగుబోతు రమేష్ గారు ఏంటంటే వెన్నెల కిషోర్ ఫ్యాన్ ఈ సినిమాలో. బట్ సేమ్ టీమ్ బాగుంది. ఆయన పంచులు కానీ పర్ఫెక్ట్గా పేలినాయి అన్ని సినిమాలో. పేఫ్ అయిన ప్రాపర్గా ఏంటండి 100% ఉంటుందండి. హీరోయిన్ ఎట్ ఏ టైం గ్లామర్ ఉంది, ఎట్ ఏ టైం పర్ఫార్మెన్స్ ఉంది. చాలా బాగుంది అమ్మాయి కూడా. ఆ అమ్మాయితో ఒక ఫైట్ సీన్ కూడా ఉంది. అది సినిమాలో వన్ ఆఫ్ ద ట్విస్ట్. ఇంటర్వల్కి ముందు వచ్చే ఫైట్ అది. కింద పైన ఊపు వరుణ్ తేజ్ తోపు మామూలు లేదు భయ్య. సినిమా అయితే ఒక రేంజ్. ఇంకా చెప్పాలంటే సినిమా గురించి ఏం చెప్పినా తక్కువే అన్న. ఎందుకు అని అంటే ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా ఇప్పటిదాకా వచ్చిన సినిమాలో ఒక లెక్క, ఈ సినిమా ఒక లెక్క అన్న, ఒక రేంజ్ అసలు. ఎందుకు అన్నానంటే మన భారతదేశం ప్రతి ఒక్కటి గర్వపడేలా ఉందన్న సినిమా అయితే. మామూలు చూసుకున్నట్టయితే మొత్తం సినిమా అంతా యుద్ధాల గురించి ఉంటుందన్న. మన భారతీయుడు ప్రతి ఒక్కడు ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, ఖచ్చితంగా ప్రౌడ్ ఫీల్ అవుతాడు. ఎందుకు అన్నా అంటే అదే అన్న, మన పుల్వామా అటాక్ అవ్వచ్చు, కార్గిల్ వార్ అవ్వచ్చు, ఒక రేంజ్లో చూపించారన్న. హాలీవుడ్ రేంజ్లో ఉందన్న సినిమా అయితే. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కడు సినిమాకి వచ్చి చూస్తే కాళ్ళు ఎగరేసుకొని వెళ్తాడన్న భారతీయుడు అన్నవాడు. నాకు బాగా అనిపించింది అన్న. అసలు వరుణ్ తేజ్ గారి సినిమాలో ఇది ఒక్క ది బెస్ట్ మూవీగా నిలిచిపోద్ది అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు రేంజ్ అంత వెళ్తారన్న ఖచ్చితంగా. అది మనస్ఫూర్తిగా వెళ్ళాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నా అన్న. చాలా బాగుంది సినిమా అయితే. సినిమా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా అన్న. ఎందుకనంటే భారతీయుడిగా నేను చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. మీరు వస్తే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను.
సినిమాకి రేటింగ్ 4.5 అన్న, ఖచ్చితంగా 4.5 ఇవ్వచ్చు అన్న, 100% ఇవ్వచ్చు. పాకిస్తాన్ గుణపం దింపిందన్న, భారతదేశం గుణపం దింపింది. అలాంటిది ఈ సినిమాలో బాగా చూపించాడు, ఎలా దింపింది అనేది క్లియర్గా క్లారిటీగా చూపించాడు అన్న, అంతే. ఓకే.